ఆడపిల్లలు పెళ్ళయ్యాక అన్నీ వదిలేసి చేస్తారు. వాళ్ళని ఎలా చూసుకోవాలి? నువ్వు ఇంకా బ్యాచులర్ మూడ్ లోనే ఉన్నట్టున్నావు. అబ్బాయిలందరూ అంతే, పెళ్ళంటే ఏమిటో తెలియకుండానే చేసేసుకుంటారు. ఆ తర్వాత పెళ్ళని టార్చర్ పెడుతుందని ఫ్రెండ్స్ దగ్గర సెటైర్ చేస్తారు. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అర్థమవుతుంది, అందరూ మన వదిలేసి వెళ్ళిపోతారు. కానీ పొరపాటున మనం హాస్పిటల్లో పడితే మన ముడ్డి మూతి కడిగేది భార్యనేయా. మన గురించి వెనక ఎవడన్నా మాట్లాడుతున్నాడంటే అది డెఫినెట్లీ భయం. దట్ ఈస్ వేర్ ఐ విన్. దట్ నాతో ఒకడు భయపడుతున్నాడు, హీ కెనాట్ కమ్ అండ్ ఫేస్ అండ్ టాక్ టు మీ అని అంటే దట్స్ మై విన్. జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు. ఆస్తులు అంతస్తులు ఎవరైనా ఎలాగైనా సంపాదిస్తారు, కానీ ఓ ఆడదాని దగ్గర నమ్మకం సంపాదించాలంటే క్యారెక్టర్ ఉండాలి. మోసం చేసేవాళ్ళది తప్ప, మోసపోయే వాళ్ళది తప్ప. మోసం చేసే వాళ్ళు ఉన్నంత వరకు మోసపోతూనే ఉంటారు, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు డబ్బుని దొంగలిస్తే కొన్ని రోజులు బాధపడి దాని తర్వాత ఇంకొన్ని రోజులు కష్టపడి నువ్వు ఏదైతే కోల్పోయావో దాన్ని సంపాదించుకోవచ్చు. కానీ అన్నిటికన్నా పెద్ద మోసం ఏంటో తెలుసా? ఒక మనిషి ఫీలింగ్స్ తో, ఎమోషన్స్ తో ప్రేమ అనే మోసం అస్సలు చేయకూడదు. ఇన్ కేస్ అలా మీరు మోసపోయి ఉంటే దాని నుంచి నేర్చుకున్న ఆ గుణపాఠాన్ని జీవితంలో మర్చిపోవద్దు. మళ్ళీ మోసపోవడానికి మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలు పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. సో మనము ఎక్కడున్నాము అనేది ముఖ్యం కాదు, మన స్వభావం ఎలా ఉంచుకోవాలనేది ముఖ్యం. అందుకే చెప్తాను, నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు, కాలం తప్పక సమాధానం ఇస్తుంది. తస్మా జాగ్రత్త. మనందరికీ చాలా మందికి తెలిసింది ఏంటంటే ఇంట్రోవర్ట్ అంటే అన్ని మూసుకొని కూర్చోవడం కాదు, మొహమాట పట్టడం కాదు, ధైర్యం లేకపోవడం కాదు. అది ఇంట్రోవర్ట్ కాదు. ఇంట్రోవర్ట్ అంటే ఏంటంటే తన హద్దులు తను తెలిసిన వ్యక్తి. యూజువల్ గా అవతల వాళ్లతో కమ్యూనికేట్ అవ్వటం, కనెక్ట్ అవ్వటం కంటే తనతో తాను ఎక్కువగా కనెక్ట్ అవ్వాలని అనుకునే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటారు.